250 స్కోర్ కూడా అన్సేఫ్ అయిన ఐపీఎల్ ఇది. బౌలర్స్ కెరియర్ సర్వైవ్ అవుతుందా అనే భయం మొదలైన సీజన్ కూడా ఇదే. అలాంటి టైంలో ఒక ఫాస్ట్ బౌలర్ ఎంటైర్ టోర్నమెంట్ టోన్ నే మార్చేశాడు. గుజరాత్ టైటాన్స్ మొన్నటి వరకు ఈ జట్టును చూసి బ్యాటింగ్ అయితే బాగుంది, కానీ ఈ బౌలింగ్ తో అసలు కప్పు కొట్టలేరని చాలా మంది విమర్శించారు. ఎస్, అలాంటి జట్టే ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఎస్, అది ఏప్రిల్ నెల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ వీరితో పాటు మరికొందరు బ్యాటర్స్ ఐపీఎల్ ను బ్యాటింగ్ వీడియో గేమ్ లో మార్చేశారు. ఎస్, అవునా కదా? 200 పరుగుల చాలా చిన్న స్కోర్ 250 అది కూడా సేఫ్ కాదన్న ఒపీనియన్ చాలా మందిలో వచ్చేసింది. బౌలర్లు బంతి పట్టుకుని వస్తుంటే స్టేడియంలో ఆడియన్స్ కి ఒక్కటే ఫీలింగ్ వచ్చేది, ఇంకో సిక్సర్ పడబోతుంది. ఎస్, నెక్స్ట్ బాల్ కి ఇంకొక సిక్సర్ పడబోతుంది. ఇది ఐపీఎల్ లో బౌలర్ల పరిస్థితి. అప్పటి వరకు ఐపీఎల్ కథ అంతా బ్యాటర్లదే. బ్యాటర్ ఎంత డేంజరస్ అయినా ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ ని కాదు, మొత్తం టోర్నమెంట్ కథనే మార్చేస్తాడు. ఆ ఒక్క బౌలరే కగిసో రబాడా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. 4 ఓటములతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ మధ్యలో చిక్కుకున్న ఆ జట్టు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్ లోకి తీసుకొచ్చింది. గుజరాత్ టైటాన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది కావచ్చు. దీని అంతటికీ కారణం ఆ ఒక్కడే, సైలెంట్ గా ఉండే ఒక అరవీర భయంకర బౌలర్. ఆ ఒక్కడే కగిసో రబాడా. సాధారణంగా రబాడా ఎక్కువగా మాట్లాడాడు, అతని బాల్ మాత్రమే మాట్లాడుతుంది. బుల్లెట్ వేగంతో 150 km/h వేగంతో దూసుకొస్తుంది అతడి బంతి. ఆ స్పీడ్ కి బ్యాట్స్మెన్ దగ్గర సమాధానమే ఉండట్లేదు. రబాడాకి తెలుసు ఈ ఐపీఎల్ లో బ్యాటర్లు ఎంత డామినేట్ చేస్తున్నారో, కానీ అతనికి ఇంకో విషయం కూడా తెలుసు. ఫియర్లెస్ బ్యాటింగ్ కి కూడా ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. అక్కడి నుంచే మొదలైంది గుజరాత్ పోరాటం. ఇప్పటి వరకు జట్లన్నీ పవర్ ప్లేలో సర్వైవ్ అవ్వాలని మాత్రమే చూశాయి. బౌలర్లు కూడా అదే విధంగా ప్రయత్నించారు, కానీ గుజరాత్ మాత్రమే అక్కడే, అంటే పవర్ ప్లేలోనే యుద్ధం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అందుకే సిరాజ్, రబాడా వీరిద్దరికి పవర్ ప్లేలోనే చెరో 3 ఓవర్స్ ఇస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రేర్ మూమెంట్ గా చెప్పవచ్చు. ఇది రిస్కీ, డేంజరస్ డిసిజన్ కూడా, కానీ జీనియస్ గా మార్చేశారు వీరిద్దరు. ఎందుకంటే మిగతా బౌలింగ్ యూనిట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ బౌలింగ్ యూనిట్ పై గుజరాత్ నమ్మకం ఉంచింది. అందుకే మొదటి దెబ్బ మనం బలంగా కొడితే మిగతా వాళ్ళు మ్యాచ్ ని ఫినిష్ చేస్తారు. ఈ సీజన్ లో గుజరాత్ గత 4-5 మ్యాచ్లుగా చేస్తున్న స్ట్రాటజీ, ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఇదే. అందుకే గుజరాత్ టైటాన్స్ ది ఈ లీగ్ లోనే బెస్ట్ పవర్ ప్లే బౌలింగ్ యూనిట్ గా మారింది. ఎందుకంటే పవర్ ప్లే లో వారి ఎకానమీ 7.8. గుజరాత్ లాస్ట్ 5 మ్యాచ్ లో ఓన్లీ పవర్ ప్లే లో తీసిన వికెట్సే 15. వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ ప్లే బౌలింగ్ సైడ్స్ ఇన్ దిస్ సీజన్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో ప్రతి మ్యాచ్ లో పరుగులు ఇచ్చుకున్న టీం ఇప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ని క్రీజులో నిలబడకుండా చేస్తోంది. సిరాజ్ ఒకవైపు రన్స్ కట్టడి చేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. సిరాజ్ ఓవర్ కి 7 పరుగులు మాత్రమే ఇస్తున్నాడు. ఇంకొక వైపు రబాడా ప్రెజర్ ని వెపన్ గా మార్చుకున్నాడు. ప్రతి 2 ఓవర్స్ కి 1 వికెట్ ఖచ్చితంగా తీస్తున్నాడు. అది బౌలింగ్ కాదు, సైకలాజికల్ వార్ఫేర్ గా మార్చేశాడు రబాడా. ఇక్కడ రబాడా ప్రత్యేకత స్పీడ్ మాత్రమే కాదు, అతను బ్యాటర్ మైండ్ ని బ్రేక్ చేస్తాడు. చాలా ఫాస్ట్ గా బ్యాట్స్మెన్ మైండ్ ని రీడ్ చేస్తాడు. ఫస్ట్ బాల్ హార్డ్ లెంత్ డెలివరీ వేస్తే సెకండ్ బాల్ సర్ప్రైజింగ్ గా బౌన్సర్ వేస్తాడు. ఇక థర్డ్ బాల్ స్లోవర్ వన్స్ వేస్తాడు. ఫోర్త్ బాల్ యార్కర్, ఫిఫ్త్ బాల్ ఆఫ్ కటర్ లేదా క్రాస్ సిమ్ ఇస్తాడు పిచ్ మీద బౌన్స్ అండ్ మూమెంట్ కోసం. ఇక సిక్స్త్ బాల్ వచ్చేసి ఇన్ స్వింగ్, సీమ్ మూమెంట్, స్టంప్స్ టార్గెట్ చేసే ఒక బాల్ ఇస్తాడు. ఒకే ఓవర్ లో పేస్, బౌన్స్, స్లోవర్ వేరియేషన్, యార్కర్ అన్ని మిక్స్ చేస్తాడు. దీంతో బ్యాటర్ కి నెక్స్ట్ బాల్ ఏంటో అసలు అర్థమయ్యే పరిస్థితే ఉండదు. బ్యాటర్ డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అవుతాడు. దీంతో గేమ్ రబాడా చేతుల్లోకి వస్తుంది. ఇక వికెట్స్ తీసుకున్న తర్వాత రబాడా సెలబ్రేషన్స్ కూడా పెద్దగా ఏముండదు. ఎందుకంటే అతనికి వికెట్స్ తీయడం కొత్త కాదు, ఫియర్ క్రియేట్ చేయడం మాత్రమే అలవాటు. ఐపీఎల్ లో ఫ్యాన్స్ ఎదురు చూసేది 6 కోసం, కానీ ఇప్పుడు రబాడా ఓవర్ కోసం. ఎందుకంటే మంచి బౌలింగ్ స్పెల్ కూడా ఒక సినిమా సీన్స్ లా మారుతుందనడానికి రబాడా బౌలింగే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రబాడా ఐపీఎల్ టోన్ నే మార్చేశాడు. ఎవరు ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టారు అనే డిస్కషన్ నుంచి రబాడా మాదిరిగా ఎవరు పవర్ ప్లేలో మ్యాచ్ ను లాగేసుకున్నారు ఈ డిస్కషన్ వరకు తీసుకొచ్చాడు. రబాడా జీటీని గెలిపించడం మాత్రమే కాదు, ఐపీఎల్ లో బ్యాట్ కి బాల్ కి మధ్య బ్యాలెన్స్ ని తీసుకురావడానికి కారకుడయ్యాడు.
ఎందుకంటే బ్యాటింగ్ మాత్రమే డామినేట్ చేస్తే గేమ్ ఒక స్టేజ్ షోలా అవుతుంది. కానీ బౌలింగ్ కంబ్యాక్ ఇస్తేనే క్రికెట్ యుద్ధంలా కనిపిస్తుంది. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ ఒక మాట చెప్పారు. గుజరాత్ కి తమ బౌలింగ్ డెప్త్ మీద ఉన్న నమ్మకమే రబాడా, సిరాజ్ లను పవర్ ప్లే లో పూర్తిగా అటాకింగ్ మోడ్ లో ఉపయోగించే ధైర్యం ఇచ్చిందని. రబాడా, సిరాజ్ లను పవర్ ప్లే లో పూర్తిగా అటాక్ మోడ్ లో ఉపయోగించే ధైర్యం ఇచ్చిందని. ఇదే ఈ సీజన్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని అన్నాడు. SRH కూడా చేయలేని పని, RCB కూడా సస్టైన్ చేయలేని పని గుజరాత్ చేసి చూపించింది. అందుకే ఇప్పుడు IPL లో ఒక కొత్త ఫియర్ పుట్టింది. స్కోర్ ఎంతైనా, స్టార్ట్ ఎంత ఎక్స్ప్లోజివ్ గా అయినా ఒక రబాడాలో బౌలింగ్ చేస్తే ఆ స్పెల్ మొత్తం మొమెంటాన్ని మార్చేస్తుంది. ఇది కేవలం వికెట్స్ స్టోరీ కాదు, కంబ్యాక్ స్టోరీ కూడా. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి బ్యాటర్ల డామినేషన్ మధ్య ఒక ఫాస్ట్ బౌలర్ తన ప్రెజెన్స్ ని గుర్తు చేసిన కథ. కగిసో రబాడా అతను కేవలం వికెట్స్ మాత్రమే తీసుకోవడం లేదు, ఈ IPL కి ఒక విషయం గుర్తు చేస్తున్నాడు. క్రికెట్ లో బ్యాటర్లు హెడ్లైన్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు, కానీ ఫియర్ క్రియేట్ చేసేది మాత్రం ఒక వరల్డ్ క్లాస్ బౌలరే అని. ఎందుకంటే హిస్టరీ ఎప్పుడు పరుగులను గుర్తుపెట్టుకోలేదు, గేమ్ ని మార్చిన మూమెంట్స్ నే, గేమ్ చేంజర్స్ నే గుర్తు పెట్టుకుంటుంది. ఈ IPL లో బ్యాటర్లు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, కానీ మ్యాచ్ మొదలయ్యే నుంచి ఫియర్ క్రియేట్ చేసింది మాత్రం ఒక ఫాస్ట్ బౌలర్ రన్అప్ మాత్రమే. IPL అంటే ధనాధన్ గేమ్ లో ప్యూర్ టెస్ట్ బౌలింగ్ చేస్తున్న రబాడాకి, సిరాజ్ కి సెల్యూట్ చేయాల్సిందే. మరి మీరేమంటారు? క్రికెట్ అనేది బ్యాట్స్మెన్ గేమా లేక బౌలర్ల గేమా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో తెలియజేయండి.